నల్గొండ జిల్లా గుడిపల్లి మండలం గణపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి తోటకూరి వెంకటయ్య గారితో మనం ఉన్నాము. ఆయన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ చేసి ఆయన ప్రచార శైలి ఏ విధంగా ఉందో, ఆయన ప్రజలకు ఏ హామీలతో ముందుకు పోయి ఓట్లను అభ్యర్థిస్తున్న ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. మీరు మీ ప్రచార శైలి ఏముంది, మీ మేనిఫెస్టో, మీ ప్రజలకు ఏం చెప్పుకుంటూ మీ ఓట్లు అడగడం జరుగుతుంది సార్? మీరు ఊరిలో ప్రతి సమస్య ఉన్నా ముందుండి పెట్టుకోవచ్చు. వీధి లైట్లు కానీ, మురికాలు కానీ, చెట్లు నాటడం కానీ, అతరతర ఏదున్నా ప్రజల పట్ల నిత్యం ప్రజల అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికే నేను ముందుగా సర్పంచ్గా కావాలనే ఒక కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ నన్ను బలపరిచి ఈ ప్రజాప్రభుత్వం తప్పకుండా నన్ను ఆదరిస్తుందని, నేను ఆదరించిన అనుక్షణం నుంచైనా మనం ఉన్నన్ని రోజులు వాళ్ళకు ప్రజాందనంతోనే ఉండాలని అనుకోవడం నా ఒక ముఖ్య ఉద్దేశం. నాకు ఒక పదవి కిరీటం అనుకోను, ఒక బాధ్యత అనుకొని పనిచేయడానికి నేను ఈ కాంగ్రెస్ పార్టీకి బలపరిచినందుకు పార్టీకి ఇక్కడ మా దేవరకొండ ఎమ్మెల్యేకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఇక్కడ గణపురం గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు. ఇది అంతర్గత సమస్యలు, రోడ్లు కావచ్చు, వీధి లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, వీటన్నిటి పరిష్కారానికి మీరు ఎలాంటి చొరవ చూపుతారు? మీకు ఈ గ్రామ ప్రజలు అవకాశం ఇస్తే ఎలాంటి సేవలు చేసే అవకాశం ఉందంటారు? తప్పకుండా గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇస్తారని అనుకుంటున్నా. గ్రామ ప్రజలు ఇచ్చిన తర్వాత గ్రామ ప్రజలంటూ పెట్టుకొని ఏ రకంగా ముందుకు పోవాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ మురికాలు కొత్తగా డ్రైనేజీలు తీయాలి, పూడికలు తీయాలి, ఆ తర్వాత ఏదున్నా ప్రజల మేరకు ప్రజలని ముందుకు కలుపుకోపోయి ప్రతి ఒక్కటి సమస్యని ఊరిన క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ పచ్చదనం పెంపొందించడానికి, పర్యావరణాన్ని కాపాడడానికి, చెట్ల పెంపకాన్ని ఏమైనా పెంపొందించడానికి మీరు మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? తప్పకుండా నర్సరీలో కొత్త వేరే మొక్కలని గింజలతో పాటు మొక్కలు పెంచి ఊరిలో పచ్చదనం వచ్చేటట్టుగా ప్రతి మూలలకు కానీ రకరకాలుగా ఎక్కడ ఉన్న చెట్లు నాటడానికి చోటు ఏడనైతే ఉందో ఆడ మొక్క తోసిపోకుండా బతికించి పర్యావరణాన్ని కాపాడాలని మా ఊరి ప్రజలకు అది చాలా అవసరం అని కూడా దానికి నేను ముందుకు ప్రజలతో పాటు ముందుకు పోతూ ఉన్నది. గ్రామ స్థాయిలో ఏది పల్లె దవాఖానాలు కావచ్చు, పాఠశాల బలోపేతానికి మీ కృషి ఏముంది? మీ ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారా? తప్పకుండా మా దగ్గర పశు వైద్యశాల అప్పట్లో ఉండే, కొంచెం సిద్ధిగా కూలగొట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా నిర్మించుకోవాలి. అది ముందుండి మనుషుల ఆరోగ్య కేంద్రం కూడా ఉన్నది. అక్కడ కూడా ఏ లోపాలున్నా మేము దాని మీద ఫస్ట్ వైద్యం మీదనే, పశు వైద్యం మీదనే, మనుషుల వైద్యం మీదనే ముందు ఫోకస్, తర్వాత పశువుల జ్వాల అది కూడా ఉన్నది. తప్పకుండా అది కూడా వెటర్నరీ తెచ్చుకుంటాం. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి అక్కడి నుంచి ఏం చేయాలనేది ప్రజలని, ఊరి పెద్ద మనుషులని కలుపుకపోయి ప్రతి ఒక్క పెద్ద మనిషిని కూడా సలహా తీసుకొని ముందుకు పోవాలని అనుకుంటున్నాను. దాంతోపాటు ఇప్పుడు ఏదైతే మీరు పాఠశాలలు ఉన్నాయి కదా, అవి కూడా బలోపేతానికి మీరు పాఠశాలల్లో ఏదో డ్రాప్ అవుట్ విద్యార్థులకు ఇంకా పాఠశాలలో చేర్పించి వాళ్ళకు మెరుగైన విద్య అందడానికి మీ కృషి ఎలా ఉండబోతుంది అంటారు? చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఎందుకంటే మా ఊళ్ళో చాలా మంది రైతు కూలీలుగా ఉన్న వాళ్ళు లక్షలు పెట్టి చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. మా ఊళ్ళో 7th క్లాస్ వరకు ఉన్నది. ఖచ్చితంగా మేము మా ఊరి పిల్లలందరినీ కూడా ఆ గవర్నమెంట్ బడిలో చదువుకోవాలనే మోటివేషన్ చేసినాం, ఇంకా కూడా చేయబోతాం. అక్కడ ఏదైనా సదుపాయాలు లేకుంటే మా సొంతం డబ్బులతోనైనా ఒక గుడి అయినా బడి అయినా, గుడిలా చాలా ముఖ్యమైనది బడి, తప్పకుండా మా సొంత నిధులతోనైనా మా సొంతం ఖర్చులు పెట్టైనా కూడా నేను ఆ బడికి మాత్రం ప్రత్యేకమైన సేవ చేయాలని నా ఒక పెద్ద కోరిక. అలాగే ఇక్కడ చదువుకున్న యువకులకు లైబ్రరీ సదుపాయం కావచ్చు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కావచ్చు, వారు ఆడుకోవడానికి ఇక్కడ యువకులు సెల్ ఫోన్లకు ఎడిక్ట్ అయ్యి మత్తు పదార్థాలకు ఎడిక్ట్ అయ్యి జీవితాలు చిన్నభిన్నం చేసుకుంటారు. వాళ్ళకి క్రీడా మైదానాలు కావచ్చు, ఓపెన్ జిమ్ సౌకర్యం కావచ్చు, దాంతోపాటు లైబ్రరీ సౌకర్యం ఏమైనా సదుపాయం చేసే అవకాశం ఉందా? మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారు? తప్పకుండా మాకు గణపురం ప్రజలు నాకు అవకాశం ఇస్తారని అనుకుంటున్నా. నాకు అవకాశం ఇస్తే తప్పకుండా లైబ్రరీ ఛానల్ ఈ ద్వారా, మీ తెలుగు టీవీ ద్వారా మా గణపురం ప్రజలకు ప్రత్యేకంగా నేను హామీ ఇస్తున్నా. అది 100% చేస్తానని చెప్తున్నా. అలాగే ఇక్కడ గ్రామానికైనా కావాల్సింది ఏదైనా ఉన్నా
మరి పింఛన్ కానీ రకరకాల ఏ సమస్య ఉన్నా మీరు చెప్పిన దాంట్లో 100% నేను ముందుండి వాళ్ళకి న్యాయం ఖచ్చితంగా చేస్తాననే నమ్మకం నాకుంది, చేస్తా. సరే, గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి. ఏదో గెట్టు పంచాయతీలు కావచ్చు, భూ సమస్యలు కావచ్చు, ఇంకా కుటుంబ తగాదాలు కావచ్చు, ఇంకా వగైరు ఏమైనా పంచాయతీలు ఉన్నా కూడా గ్రామ పెద్ద సర్పంచ్ దగ్గరికి ప్రజలందరూ వస్తుంటారు. పోలీస్ స్టేషన్ వైపు కావచ్చు, పోలీస్ స్టేషన్ అడుగుపెట్టకుండా ఉండే ఆ సమస్యను ఈ గ్రామ స్థాయిలోనే మీ సమక్షంలో, అంటే ఏదైతే సర్పంచ్ సమక్షంలోనే ఆ సమస్య పరిష్కారం లభించే విధంగా మీరు ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మీరు ప్రజలకు ఏమైనా హామీ ఇస్తున్నారా? ఖచ్చితంగా నేను ఈ వ్యవసాయ అంటే ఒక రైతు పంచాయతీ ఏదైనప్పటికీ నేను గెలిచిన తర్వాత నా గణపురం ప్రజలంతా అందరికీ సర్పంచ్గా నేను ఉంటా. అక్కడ న్యాయంగా ఉన్న వారికే అంటే నలుగురిని అనుసంధానం తీసుకొని ఏది న్యాయమో 100% అదే న్యాయం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ గ్రామంలో ఇక్కడ బెల్ట్ షాపుల వల్ల కూడా ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి, తాగుడు బానిసై కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఆ మత్తు పదార్థాలకు బానిస కాకుండా యువకుల్లో కావచ్చు, ఆ ప్రజల్లో కావచ్చు, ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు? వాటిని నియంత్రించడానికి మీ కృషి ఎలా ఉండబోతుంది? తప్పకుండా మద్యం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంది కాబట్టి ప్రతి ఊర్లలో కొంచెం మద్యాన్ని మాత్రం గణపురంలో కంట్రోల్ చేయటానికి చేస్తానని కూడా ఈ మన తెలుగు టీవీ ద్వారా మీకు భరోసా అంటే చెప్తా ఉన్నా. బరాబర్ అది చాలా వరకు దాన్ని 70% తగ్గియాలని ఉంది 100. సార్, ఈ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఓటర్లు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు డబ్బుమయ రాజకీయాలు అయిపోయినాయి, మద్యం డబ్బు ఏర్లై పారిస్తూ ఆ ప్రజలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. అలాంటి సంస్కృతి పోవాలి, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. గ్రామ స్థాయి నుంచి గ్రామానికి దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు అంటారు. అలాంటి వ్యవస్థ తీసుకురావడానికి ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? ఈ మద్యం డబ్బు ప్రభావం లేకుండా మీ ప్రచార శైలి ఏ విధంగా ఉంటుంది? ప్రజల్లో ఓటర్లు ఎలాంటి చైతన్యం తీసుకొస్తున్నారు? తప్పకుండా మద్యమే అనుకొని డబ్బే అనుకొని కాదు, ప్రజలలో ఒక మంచి గుర్తింపు ఉండి పలాని వ్యక్తి అయితే అందరికీ న్యాయం చేయగలుగుతాడు అనే ఆ నమ్మకం వాళ్ళకు ఉంటుందని నేను సర్పంచ్గా పోటీ చేసిన. అదే ఏవోతో ముందుకు పోతున్నా. కానీ డబ్బే నా దగ్గర, డబ్బు అని మద్యం అని అసలు కాదు. అవి రెండు ఎంతటికైనా అంత ఉండొచ్చేమో కానీ అంత పేరుకు సంబంధించినవి కావు. ప్రజలలో మంచి ఆరాధన ఉన్నప్పుడే అది ముఖ్యం అనుకుంటా. కానీ నాకు అది మద్యానికి డబ్బుకు అంత పెద్ద నేను ఇష్టపడను, ఇవ్వలేదని అంటారు. ప్రజలు మరి ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలంటారు? ప్రజలు డబ్బున్న వాడినే మందు పోసిన వాడిని ఎన్నుకోవడం కాదు, కానీ మంచి వ్యక్తులను ఎన్నుకోవడం మంచిది. అందుకు నేను దానికి సంపూర్ణంగా నేను ఆ రకంగానే పోతానని చెప్తున్నాను. సార్, ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు, ఓటర్లకు, ఈ గణపురం గ్రామ ఓటర్లకు, ప్రజలకు తోటకూరి వెంకటయ్య గారికి ఓటేయాలని ఓటర్లు అనుకుంటే మీరు ఏం చెప్తారు ప్రజలకు? మీ గుర్తు ఏమొచ్చింది? ప్రజలకు మీరు ఏమి విన్నపం చేస్తున్నారు? మా గుర్తు వచ్చేసి నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని. నా పేరు తోటకూరి వెంకటయ్య. నాకు 2వ నెంబరు కత్తెర గుర్తు వచ్చింది. ఆ కత్తెర గుర్తు ద్వారా ప్రజలకు తప్పకుండా మీ అందరికీ తృప్తి కలిగే న్యాయంగా నన్ను సర్పంచ్ని చేస్తే మీ అందరికి ప్రతి కుటుంబానికి తృప్తి కలిగేటట్టు చేస్తా. 5 ఏళ్ళు మీ సేవ చేస్తా. మీరు వేసిన ఓటుకు 100% విలువలతో కూడిన ఓటు కాబట్టి దాన్ని మీ విలువలు ఉంచుతా. మిమ్మల్ని ఎప్పుడు కూడా గౌరవంగా నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని చెప్తున్నాను. ఇక్కడ గణపురం గ్రామ పంచాయతీ నుండి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా దిగినారు తోటకూరి వెంకటయ్య గారు. గతంలో కంటే భిన్నంగా ఈ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా కదా ఒక ఇంటి పెద్ద కొడుకు ఆ సమస్య పరిష్కారానికి నేను తోడ్పాటు అందిస్తా అంటున్నారు. గ్రామ ప్రజలు నన్ను ఆదరించి నన్ను హక్కున చేర్చుకోవాలని కూడా వేడుకుంటున్నారు. ఈ గ్రామానికి ఎల్లవేళలా సేవా దృక్పథంతోనే సేవిస్తున్నారు అని అంటున్నారు. వేచి చూద్దాం, మరి చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.